This is Raju JR S7 channel. Today very good information. ఈ ప్లాంటేషన్ వచ్చేసి మనకి చైనా సంబంధించింది. ఇది మన ఇండియాలో జాంకాయ అంటాం కదా, సాల్ట్ మనం చిల్లీ పౌడర్ వేసుకొని వెరీ యమ్మీగా చాలా టేస్టీగా ఉంటాయి కదా, దట్ టైప్ ఫ్రూట్లో ఇది చైనా బ్రీడ్ అండి. ఈ చైనాలో సంబంధించింది ఏంటంటే, మీరు దగ్గర నుంచి వస్తే ఈ లీవ్స్ ఒక్కసారి చూడండి. మనం ఈ లీవ్స్ చూసినట్టయితే చాలా చిన్న లీవ్స్ ఇవి, ఈ చిన్న లీవ్స్ ఉన్నాయి. తర్వాత దీని గ్రో కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. దీని వ్యూ చూసే కూడా, అంటే దీన్ని చూసినప్పుడు చాలా ప్లజెంట్ అట్మాస్ఫియర్ అనిపిస్తున్నది. ఇది చైనీస్ గ్యువా అని ఉంది దీని మీద. ఈ చైనా లీఫ్ అండి ఇది చిన్న ఇన్ఫర్మేషన్ సమ్ ఫీల్ డిఫరెంట్ అనేసి నేను చెప్తున్నాను. ఇదండి, ఇది టోటల్గా మనం ఇప్పుడు రైట్ నౌ మనం ఇక్కడ ముంబై హైవేలో ఉన్నాము. ఈ టోటల్ ఇది హాఫ్ ఎకర్లో మనకి టోటల్గా 120 కంట్రీస్ ప్లాంటేషన్స్ ఉన్నాయి. ఈ 120 కంట్రీస్ ప్లాంటేషన్స్ తోటి మనకి జరిగినది. ప్రతి ప్లాంటేషన్కి ఒక యూనిక్ డీటెయిల్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను అరౌండ్ అయితే మనది చైనాది చూపించాను. ఇప్పుడు మన ఇండియన్ లీఫ్ కూడా అది కూడా చూపిస్తాను. ఇక్కడ చూసినట్టయితే ప్రతి కంట్రీ లీఫ్ ఉందండి, డిఫరెంట్ కంట్రీస్ లీఫ్ ఉన్నది. యాక్చువల్గా ఈ లీఫ్ విషయంలోకి వస్తే, టాపిక్లోకి వస్తే, మనం ఇప్పుడు ముంబై హైవేలో ఉన్నాం. ముంబై అనేది చాలా డే బై డే చాలా ఎక్సలెంట్గా ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది. సుప్రజా ఇన్ఫో డెవలపర్స్ అనే కంపెనీలో 350 ఎకర్స్లో మనకి ప్లాటింగ్స్ అనేది సేల్స్కి వచ్చాయి. దాంట్లో ఈ ప్లాంటేషన్స్ అనేది పెట్టడం జరిగింది. మనం ముందుకెళ్ళినట్టయితే సమ్మర్ కాబట్టి కొంచెం డ్రై అయిపోయాయి. ఇంకా ఇది ఫ్రీ లాంచ్, ఇంకా లాంచింగ్లోనే ఉంది. ఇంకా రేరా డిటిసిపి అప్రూవల్కి కమింగ్ సూన్. ఇంకా కపుల్ ఆఫ్ డేస్లో మనకి పర్మిషన్స్ అన్నీ రావడం జరుగుతుంది. ఇప్పుడు మీకోసం ఒక చిన్న, యాక్చువల్గా మీకు చైనా నుంచి వచ్చిన చూపించాను కదా, మన ఇండియా బ్రీడ్ వచ్చేసి ఇదే అండి. ఇప్పుడు మీరు చూస్తున్నది మన కల్చర్, మన ఇండియా, మన లీఫ్. మన లీఫ్ వచ్చేసి ఈ విధంగా ఉంది. చాలా మెమరీస్ ఉన్నాయి స్కూల్ డేస్లో. మనం దీంట్లో ఉప్పు, సాల్ట్ సంథింగ్ వేసుకొని చిన్న తినడము. ఆ లీఫ్ అండి ఇది జాంకాయ చెట్టు అంటారు. ఇది మన ఇండియా బ్రీడ్ అండి. నేను ఫస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది వచ్చి చైనాది. ఒకటే దగ్గర ఒక చైనాది కూడా గ్రో అవుతుంది, ఇండియాది కూడా గ్రో అవుతుంది. దాంట్లో ఇండియాలో అయితే చాలా ఒకటేసారి చాలా గ్రో ఎక్కువ ఉంది. అది చాలా ప్రీమియంగా పెరుగుతుంది. అల్టిమేటెడ్గా నేను చెప్పాల్సింది ఏంటంటే, ఒకటే దగ్గర 2 లీవ్స్ ఉన్నాయి, 2 ట్రీస్ ఉన్నాయి. చైనా ట్రీ ఉంది, అది గ్రో అవుతుంది. మన ఇండియన్ ట్రీ కూడా ఉంది, గ్రో అవుతుంది. దిట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్. యూ ఫీల్ ఎంజాయ్ ఇట్ అనుకుంటా. టోటల్గా ఇక్కడ చాలా కంట్రీస్ ఉన్నాయి. ఇది కూడా వన్ ఆఫ్ ద డిఫరెంట్ లీఫ్. ఇది ఇక్కడ నేమ్ అయితే లేదు. ఇదైతే డిఫరెంట్ కంట్రీ లీఫ్. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ డిఫరెంట్ ప్లాంట్ అయితే రోజ్ యాపిల్ అండి. ఇది పెన్నర్ ఫ్రూట్ అంట, థాయిలాండ్ ఇది. ఇక్కడ చూసినట్టయితే థాయిలాండ్ ఉంది, ఆర్గానిక్ థాయిలాండ్. బ్యూటిఫుల్ అండి, మంచి. ఒక్క దగ్గర ఇన్ని స్టేట్స్ ట్రీ ఉండడం అనేది, అన్ని స్టేట్స్ ప్లాంటేషన్స్ ఉండడం అనేది, ఇలా ఆలోచించడం అనేది కూడా చాలా గొప్ప విషయం. ఈ థాట్ ఎవరికైతే వచ్చిందో తెలియదు, కానీ చాలా ఎక్సలెంట్ థాట్ ఇది. మినీ జాక్ ఫ్రూట్ అనేసి ఇక్కడ, హనీ జాక్ ఫ్రూట్ అనేసి ఇక్కడ ఉన్నది. ఇదండి హనీ జాక్ ఫ్రూట్ అని ఇక్కడ ఉన్నది. ఇది వచ్చేసి మనకి పుటెక్, మలేషియా శ్రీలంక సైడ్ అండి ఇది. ఇలా అండి, ఇది టోటల్గా ఇలా జరుగుతుంది. డిఫరెంట్ కంట్రీస్ ఉన్నది. ఆ నేమ్స్ అన్నీ చాలా ప్రొనౌన్సియేషన్ అని చాలా ఉన్నది డిఫరెంట్గా, వాట్ ఎవర్. ఇదండి ప్లాంటేషన్స్ అనేది ఇలా ఉంది. ఈ అట్మాస్ఫియర్ ఈ విధంగా ఉంది, చాలా గ్రీనరీగా. బ్యూటిఫుల్ థాట్ ఏంటంటే, డిఫరెంట్ కంట్రీస్ది ఒక్క దగ్గర ప్లాంటేషన్ పెట్టడం అనేది ఎక్సలెంట్ ఐడియా. దట్ ఈస్ అ క్రెడిట్ గో టు సుప్రజా ఇన్ఫ్రా డెవలపర్స్ అండి. ఇంకా మనం ఫర్దర్గా కొన్ని ప్లాంటేషన్ చూద్దాం రండి.